హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పెన్సిలిన్ కనుక్కున్న సైంటిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి తెలుసుకుందాం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్లాండ్కి చెందిన ఒక శాస్త్రవేత్త. 1881 ఆగస్టు 6 రోజు ఇతను స్కాట్లాండ్లోని డార్వెల్ సమీపంలో లాచ్ఫీల్డ్ ఫామ్లోని హ్యూ ఫ్లెమింగ్, గ్రేస్ మార్టిన్ అనే దంపతులకు నలుగురు పిల్లల్లో మూడవ సంతానం. గ్రేస్ మార్టిన్ ఇతని తండ్రికి రెండవ భార్య. మొదటి భార్యకి నలుగురు పిల్లలు, రెండవ భార్యకి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ రెండవ భార్యలో మూడవ వాడు ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ప్రాథమిక విద్య ఎట్లా ఉంది అని చూసుకుంటే, లోడౌర్ మూర్లో పాఠశాలలో డార్విల్లోని ఒక పెద్ద పాఠశాలలోనే చదివారు. ఆ తర్వాత 1881 నుంచి 1894 అంటే 14 ఏళ్ల వయసులో కిల్మార్నాక్ అకాడమీ అనే స్కూల్లో, అది ఇప్పటికీ కిల్మార్నాక్ అకాడమీ అనేది ఇంకా స్కాట్లాండ్లో ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా పెద్ద స్కూల్గా మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత లండన్కు వెళ్ళి తన 1995 అంటే ఒక ఏడాది తర్వాత లండన్కు వెళ్ళి తన అన్నయ్య దగ్గర ఉంటూ రీజెంట్ స్ట్రీట్లో పాలిటెక్నిక్ విద్య ఒక 2 ఏళ్ల పాటు చేశారు. అంటే స్కాట్లాండ్ నుంచి 15 ఏళ్ల వయసులో లండన్కి మారిపోయారు. ఆ తర్వాత ఒక 4 ఏళ్ల పాటు ఒక షిప్పింగ్ కంపెనీలో క్లర్క్గా పనిచేశారు. 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు. 20 ఏళ్ల వయసు వచ్చాక వీళ్ళకి కొంత ఆస్తి కలిసి వచ్చింది. ఆ ఆస్తిలో వచ్చిన డబ్బు ద్వారా ఇతని సోదరుడు థామస్ అనే అతను ఆల్రెడీ ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. సో ఆల్రెడీ నేను డాక్టర్ని కదా, నువ్వు కూడా ఎంబీబీఎస్ చెయ్యి అని సలహా ఇవ్వటంతో 20 ఏళ్ల వయసు వచ్చాక ఫ్లెమింగ్ మళ్ళీ మెడిసిన్ కాలేజ్లో ఎంబీబీఎస్ కోసం చదివారు. ఆ కోర్సు 1906లో అయిపోయిన తర్వాత ఏం చేద్దామా అని ఆలోచిస్తూ సర్జన్ అవుదామా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఇతనికి సర్జన్ కాదు, బ్యాక్టీరియాలో కనుక మనం రీసెర్చ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఉంటే ఫ్యూచర్ అంతా బ్యాక్టీరియా మీద ఉంది అని ఒక ఐడియా వచ్చింది. 1908లో మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఎంబీబీఎస్ పట్టాని, అంతేకాకుండా అత్యుత్తమ వైద్య విద్యార్థిగా లండన్ గోల్డ్ మెడల్ని కూడా సాధించారు. ఆ తర్వాత 1906 నుండి సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో ఇనాక్యులేషన్ డిపార్ట్మెంట్లో సర్ ఆల్మ్రాత్ రైట్ అనే అతని దగ్గర ఇమ్యూనాలజీ అండ్ బ్యాక్టీరియా రంగాల్లో జీవితాన్ని అంకితం చేశారు. సర్ ఆల్మ్రాత్ రైట్ తోటి ఒక్కొక్కరు మన జీవితంలో వచ్చే ఒక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటారు. ఇతను 26 ఏళ్ల వయసులో గనక ఈ ఆల్మ్రాత్ రైట్ అనే అతన్ని కలవకపోయింటే జీవితం ఇంకో రకంగా ఉండేదేమో. ఒకసారి ఫ్లెమింగ్ ఆల్మ్రాత్ రైట్ దగ్గర అసిస్టెంట్గా చేరిన తర్వాత టోటల్గా అసలు బ్యాక్టీరియా అంటే ఏంటి, బ్యాక్టీరియా ఇమ్యునాలజీ అంటే ఏంటి, దీన్ని రీసెర్చ్ చేయడానికి చాలా అవకాశం దొరికింది. ఆ తర్వాత ఇతని జీవితంలో 2 అవకాశాలు ఇతన్ని టోటల్గా మార్చేసాయి. ఒకటి ఆల్మ్రాత్ రైట్ని కలవటం. ఆల్మ్రాత్ రైట్ని కూడా ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే, ఇతను ఇది ఒకటి మనిషిని కలవటం ఒకటైతే, ఇంకోటి మనం చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు మనం చేసే పనులు ఏవైతే ఆటలు కానీ లేకపోతే మనుషులతో తిరగటం కానీ చేసేవి మనకు ఏ రకంగా ఉపయోగపడతాయో చూద్దాం. మెడిసిన్ కాలేజీలో ఉన్నప్పుడు ఇతను రైఫిల్ గ్రూప్తో పాటు ఉండేవాడు. ఆ రైఫిల్ గ్రూప్లో ఇతను సభ్యుడు కాబట్టి అదే గ్రూప్లో కంటిన్యూ అవ్వాలంటే ఏదో ఒక కోర్స్ చేస్తున్నట్టుగా చూపించాలి. అందుకనే ఇతని ఫ్రెండ్ ఇతన్ని ఆల్మ్రాత్ రైట్ దగ్గర నువ్వు అసిస్టెంట్గా జాయిన్ అవ్వు, ఆ రకంగా సెయింట్ మేరీస్లో నువ్వు స్టూడెంట్గానే ఉంటావు అని సజెస్ట్ చేయటం వల్ల ఇతను ఆల్మ్రాత్ రైట్ దగ్గర జాయిన్ అవ్వటం, ఆ తర్వాత దానికి ఇమ్యూనాలజీ బ్యాక్టీరియాకు సంబంధించిన చాలా లోతైన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అది ఉపయోగపడింది. ఆ తర్వాత
1909లో అతని దగ్గర 1906లో అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత 1909 నుంచి 1914 వరకు సొంత ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంటే 3 ఏళ్ల తర్వాత, ఇతను అసిస్టెంట్గా చేరిన 3 ఏళ్ల తర్వాతే సొంత ప్రాక్టీస్ మొదలుపెట్టి సిఫిలిస్ అనే వ్యాధికి సాల్వర్సన్ వాడిన బ్రిటన్లోని మొట్టమొదటి వైద్యుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. 1914 వచ్చిందంటే మనకి మొదటి ప్రపంచ యుద్ధం గుర్తొస్తుంది. సో మొదటి ప్రపంచ యుద్ధం మొదలు అవుతుంది అనగా ఇతను రాయ్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో కెప్టెన్గా సేవలు అందించడం మొదలుపెట్టారు. అంటే అప్పట్లో డాక్టర్స్ కూడా ఒక గ్రూప్ లాగా ఉండేది. ఆ గ్రూప్లో ఇతను సభ్యుడు అవటం వల్ల ఆర్మీలో గాయపడిన వాళ్ళందరికీ ఇతను యాంటీసెప్టిక్ ఇవ్వటం, క్రిమి సంహారకాలపై సర్ ఆల్మౌత్ రైట్తో కలిసి పరిశోధనలు కూడా చేశారు. ఆ 4 ఏళ్ల తర్వాత ఈ వచ్చిన ఎక్స్పీరియన్స్ తర్వాత 1921లో ఇతను కనుక్కున్న విషయం ఒకటి ఉంది. కన్నీళ్ళు, ముక్కులోని ద్రవాలు మరియు కోడిగుడ్డు సొనలో ఉండే బ్యాక్టీరియాలోని లైజోజోమ్ అనేది చాలా వరకు బ్యాక్టీరియాని పోరాడే శక్తి ఉంటుంది. ఈ లైజోజోమ్కి మనకు నోట్లో ఉండే లాలాజాలం, ముక్కులో ఉండే ద్రవాలు, వీటన్నిటికీ బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంటుంది. దాన్నే లైజోజోమ్ అంటారు అని కనుక్కున్నాడు 1921లో. దాదాపు ఇతనికి అప్పటికి 30 ఏళ్ళు. 1928 వచ్చేసరికి ఓపెన్ పెట్రీ డిష్ ఏర్పడిన శిలీంధ్రం పెన్సిలియం బ్యాక్టీరియా పెరుగుదల అడ్డుకోవటం గమనించి పెన్సిలిన్ను ఆవిష్కరించారు. ఇక్కడే 1928లో ఏం జరిగింది అనేది మనం చూడాలి. 1928 సెప్టెంబర్లో ఫ్లెమింగ్ తన ల్యాబ్లో స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియాను టెస్ట్ చేద్దామని కల్చర్ చేసి పెట్రీ డిష్లను గమనించకుండా వదిలేసి సెలవులకు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ డిష్లో గాలి ద్వారా వచ్చిన పెన్సిలియం అనే ఫంగస్ బూజు పట్టింది. ఏదైతే బ్యాక్టీరియాని తను టెస్ట్ చేస్తున్నాడో ఆ బ్యాక్టీరియా గిన్నెకి బూజు పట్టింది. ఆ బూజు చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మొత్తం నశింపజేయటం ఇతను చూశాడు, నశించిపోవటం. అంటే ఈ బ్యాక్టీరియా స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియాని కనుక పెన్సిలియం అనే ఫంగస్ బూజు పట్టింది అంటే లోపల టెస్ట్ చేసి చూస్తే మొత్తం ఆ స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా చచ్చిపోయింది. సో ఈ బ్యాక్టీరియాను చంపటానికి పెన్సిలియం అనే బ్యాక్టీరియా బూజు ఉపయోగపడుతుంది అని ఇతను కనుక్కున్నాడు. సో ఆ ఫంగస్ని ఒక పదార్థంగా తయారు చేసి దాన్ని గనక మనం మనుషులకి, జంతువులకి ఇస్తే అది బ్యాక్టీరియాను చంపటంలో ఉపయోగపడుతుంది అని ఆ మెడిసిన్నే పెన్సిలిన్ అని పేరు పెట్టారు. ఇది మానవ చరిత్రను మార్చేసిన మొట్టమొదటి యాంటీబయాటిక్. అయితే ఇతను పరిశోధన చేసి విషయమైతే కనుక్కున్నాడు, కానీ దాన్ని ఎలా మనుషులకు ఎక్కువ మోతాదులో ఎట్లా దీన్ని ప్రొడక్షన్ చేయాలి అనే విషయం మాత్రం చేయలేకపోయాడు. అందుకే ఇతన్ని ఫ్లెమింగ్ పెన్సిలిన్ను శుభ్రపరిచే విధానంపై పరిశోధనలు చేసినప్పటికీ ఆ రోజుల్లో దాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సాంకేతికత లేకపోవడంతో ఆవిష్కరణ కొంతకాలం వెనకబడింది. ఆ తర్వాత హోవర్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ చైన్ అనే శాస్త్రవేత్తలు దాన్ని ఔషధంగా తయారు చేయడంలో విజయవంతమయ్యారు. ఏదైతే రీసెర్చ్ 1928 నుంచి ఈ రీసెర్చ్ 28 నుంచి 55 అంటే దాదాపు 17 ఇయర్స్ పాటు ఈ పెన్సిలిన్ ఎలా తయారు చేయాలి, చేసిన తర్వాత దాన్ని మాస్ ప్రొడక్షన్ ఎట్లా చేయాలనేది చేస్తూనే ఉన్నాడు 15 ఏళ్ల పాటు. సో 15 ఏళ్ళు అంటే 1955లో చేస్తున్నాడు, కానీ 1945లోనే ఇతనికి దాదాపు 20, 30, 40, 30, 40, 50, 25 ఇయర్స్ పాటు 15 ఇయర్స్ పాటు చేసిన తర్వాత ఇతనికి
నోబెల్ బహుమతి వచ్చింది. అదే నోబెల్ బహుమతి ఇతనికి ఒక్కడికే కాకుండా ఈ మాస్ ప్రొడక్షన్లో హెల్ప్ చేసిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హోవార్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ చైన్ ముగ్గురికి కలిపి ఈ బహుమతి ప్రదానం చేశారు. అయితే ఈ బహుమతి వచ్చిన తర్వాత 1945లో ఇతనికి నోబెల్ వచ్చింది. 10 ఏళ్ల తర్వాత 1955లో గుండెపోటు రావటం వల్ల తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని దేశంలోని అత్యున్నత గౌరవంతో కూడిన సెయింట్ పాల్స్ కేథడ్రల్లో సమాధి చేశారు. అది మనకి. సో ఈ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు. ఒకటి, నువ్వు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవటం. వాళ్ళ బ్రదరు ఎవరైతే సజెస్ట్ చేశాడో నువ్వు కూడా ఎంబీబీఎస్ చెయ్యి అని ఆ మాట వినటం అనేది రైట్ డెసిషన్ తీసుకున్నాం. నెంబర్ 2, ఇతను ఎప్పుడైతే వేరే క్లబ్స్తో జాయిన్ అయ్యాడో, వేరే గ్రూపింగ్స్తో తిరిగాడో, ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులు ఇతన్ని ఆ కాలేజీలో కంటిన్యూ చేయటం కోసం ఇంకొకరి దగ్గర రెఫరెన్స్ ఇచ్చారు. సో గ్రూప్స్లో తిరగటం అనే విషయం వల్ల, అనే అలవాటు వల్ల నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి, నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాని మీద నీకు విపరీతమైన 10 ఏళ్ళు 20 ఏళ్ళు శ్రమించాల్సింది ఒకటేసారి కనుక నీకు ఎక్స్పీరియన్స్ వస్తే, more number of people, if you get a chance to serve more number of people at short time, you will become an expert. మామూలుగా మనం సొంతంగా ఒక క్లినిక్ ఓపెన్ చేసి ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే రోజుకి 10 మంది మాత్రమే మనం ట్రీట్ చేయగలం. కానీ ఎప్పుడైతే యుద్ధం జరిగిందో 1914 to 18, ఇతనికి మాస్గా ఒకటేసారి సర్వీస్ చేసే అవకాశం ఉంది, రీసెర్చ్ చేసే అవకాశం దొరికింది. సో నువ్వు తొందరగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే నీకు ఎక్కువ మందికి తక్కువ టైంలో నువ్వు సర్వీస్ ఇవ్వగలిగితే నువ్వు తొందరగా ఎక్స్పర్ట్ అయిపోతావు. దానివల్ల నీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చి లైఫ్లో నువ్వు ఏదైనా ఆవిష్కరించే ఛాన్స్ ఉంటుంది. నువ్వు బిజినెస్సే కానీ, ఏదైనా కానీ, స్పోర్ట్సే కానీ, బిజినెస్సే కానీ, చదువే కానీ, ఏదైనా సరే జాబే కానీ, తక్కువ టైంలో ఎక్కువ చేయగలిగితే నీకు 10 ఏళ్ళలో వచ్చే ఎక్స్పీరియన్స్ 1 ఇయర్లో వచ్చేస్తుంది. సో అలా ఇతను పెన్సిలిన్ ఏదైతే ఉందో అది చాలా బై మిస్టేక్ అనుకోవచ్చు, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే రీసెర్చ్ చేసి దాన్ని ల్యాబ్కి వెళ్ళి దాన్ని ఒక్కొక్కటి ఎక్స్పెరిమెంట్ చేయకుండా జస్ట్ అది వదిలేయటం వల్ల హాలిడేకి వెళ్ళి వచ్చేసరికి ఇతను చూస్తే ఒక బ్యాక్టీరియా ఫామ్ అయింది. దాంతో మళ్ళీ రీసెర్చ్ చేస్తే, ఓహో ఇలా చేస్తే మనం ఈ బ్యాక్టీరియాని చంపచ్చు అన్నమాట అనే విషయం కనుక్కున్నాడు. ఒక్కొక్కసారి 4th పాయింట్, ఒక్కొక్కసారి మన మిస్టేక్స్ వల్ల కూడా మనకు సక్సెస్ దొరుకుతుంది. సో అదండి ఇవాల్టి పాడ్కాస్ట్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సబ్స్క్రైబ్.